యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. యేసు రాజా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. సప్రసాదములు వేంచేస్తున్న మా పరావనాత్మదేవ, పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియలారా, భక్తితో ఈ ఆరాధనలో పాల్గొందాం. పూర్ణ హృదయముతో ఆ భగవంతుని ప్రేమించుకుంటూ ఈ పాటను పాడుకుందాం. పావనాత్మా
ఆరాధనా మా పావనాత్మా ఆరాధనా మా పావనాత్మ ఆరాధనా మా పావనాత్మ ఆరాధనా మా పావనాత్మా ఆరాధనా మా పావనాత్మ ఆరాధనా మా పావనాత్మా ఆరాధనా మా పావనాత్మ ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా కలిసి పడతాం యేసు రక్తం హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై హల్లెలూయా 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 స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా అందరూ చేతుల పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా 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 పిల్లలారా అందరూ కలిసి చేతుల పైకి లేపి ఆ త్రిత్రిక దేవుని ఘనత స్తుతి మహిమ ఆరాధన కలిగినట్లు స్తుతించు హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి హల్లెలూయా స్తుతించు హల్లెలూయా 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 యేసయ్యా మీకే వందనము పావనాత్మదేవా నీకే స్తోత్రము స్తుతి మహిమ ఆరాధనా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఆర్థిక పురోగతి అనే తెలుగు ధ్యాన వడక రెండవ రోజు ఈ సాయంకాల ఆరాధనలో ప్రియబిడ్డలారా మీ ధనమును మీ ఆస్తిని ఉద్యోగమును మీ ఫైనాన్షియల్ స్టేటస్ని మీకున్న అప్పును మీకున్న లోన్స్ మీకున్న వాహనాలను ఆస్తిపాస్తులను ఇంటిని బంగారము వెండి ప్రభు పాదాల చెంత సమర్పించండి. సకల ఐశ్వర్యము గల నిధి ఆయనేనని
ఈ ఆశీర్వాదములన్నీ ఆయన నుంచియే ప్రవహించును అని ప్రభువుపై ఆధారపడి ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. శరములు వంచి ఆ త్రిత్వగు దేవుణ్ణి కనపరుస్తాం. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. దయచేసి అందరూ కూడా మీ స్థలాలలో ప్రశాంతంగా కూర్చోండి. ఒక గంట సేపు మనం ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఆర్థిక పురోగతి తెలుగు ధ్యానపడక 2వ రోజు ఉదయము 7 గంటలకి మీరు డబ్బు మనిషి లేదా మనిషి డబ్బు అనే ఒక అంశాన్ని మనం 1 గంట సేపు ధ్యానించాం. ఒక టాక్లో నేను మనిషి డబ్బుతో ఏం చేస్తాడు, ఎందుకు మనిషి అప్పులకు పాలవుతూ ఉన్నారు అని 6 కారణాలు నేను వివరించాను. ఇప్పుడు సాయంకాలం 6 గంటల వాక్య పరిచర్యలో బాను అక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనగా డబ్బుని ఒక మనిషి ఎలా సేవ్ చేయాలి, ఇన్కమ్ ఎక్స్పెన్స్ అనగా వచ్చే ఆదాయములు కానీ ధనమును ఎలా సరైన విధంగా బుద్ధితో ఆలోచనతో ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ బిడ్డలారా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన ఒక విషయమే. అందువలన ఇటువంటి రకరకాల ప్రాక్టికల్ డైమెన్షన్ సిస్టర్ బాను మీతో పంచుకున్నారు. ఈ రాత్రి 7 గంటల ఆరాధనలో మనము మన ధనమును, మన ఆస్తిని, మన ఐశ్వర్యమును, మీకున్న ఫైనాన్స్ కానీ, నీ లోన్ కానీ, వాహనం కానీ, పిల్లల చదువు లోన్ కానీ, లేదా ఇంటి మీద ఉన్న లోన్ కానీ, లేదా మీకు బ్యాంకులో ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ కానీ, మీ పొలము కానీ, ఇటువంటి కంప్లీట్ ఫైనాన్షియల్ ఏరియాస్ని మనం ఈరోజు ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న చాలామందికి ఒకవేళ ఆస్తిపాసులు ఏమీ లేకపోవచ్చు, మీకున్న ధనమే అప్పులు కావచ్చు, మీకున్న ధనమే ఫైనాన్స్లో ఉండవచ్చు, చేతిలో ఏది కూడా లేకపోవచ్చు ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అయితే డబ్బుని మనం ఎంత కేర్ఫుల్గా వాడుకుంటాం. ఒక రోజుకి నా చేతికి వచ్చే జీతంని, ఒక నెలకి నా చేతికి వచ్చే నా సాలరీని ఎంత కేర్ఫుల్గా మనం వాడతాం. అందులో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎన్ని రూపాయలు నేను సేవ్ చేయాలి, డైలీ ఎంత సేవ్ చేస్తున్నాము, ఎంత నేను సంపాదిస్తున్నాము,
మంత్లీ ఎంత సేవ చేస్తున్నాము, ఎంత వస్తుంది, ఎంత నేను సంపాదిస్తూ ఉన్నాము, ఇయర్లీ యాన్యువలీ సంవత్సరానికి నాకు ఎన్ని లక్షలు వస్తూ ఉన్నాయి, ఎన్ని వేల రూపాయలు వస్తూ ఉన్నాయి, అందులో ఎన్ని ఖర్చు పెట్టాలి, ఖర్చుగా వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్ని నేను సేవ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి మనిషి చేసుకుంటారండి. ఎందుకంటే ఆలోచన లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడు అప్పులకు పాలవుతారు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మనం ఈరోజు ఈ ఫైనాన్షియల్ స్టేటస్ని, ఆర్థిక పరిస్థితిని మనం ప్రభువుకు సమర్పిస్తూ ఉండగా, ఒకటి డైలీ సేవింగ్ ఉంటుంది, రెండవది మంత్లీ సేవింగ్ ఉంటుంది, మూడవది యాన్యువల్ సేవింగ్ ఉంటుంది, నాలుగవది సేవింగ్ ఫర్ ఎవర్, విచ్ మీన్స్ పిల్లలకి తరముల తరముల వరకు ఉన్న సేవ. ఇంత చక్కగా, ఇంత మంచిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక వ్యక్తి చేసుకుంటారు. వెరీ గుడ్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రభు యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు, ఒక మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఆ మనిషికి ఈ సిరి సంపత్తుల వలన ఎటువంటి లాభము లేదు అని మన తలపై బోంబేసేలాగున్న ఒక సీరియస్ స్ట్రిక్ట్ మాట ప్రభు యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకసారి విందామా? మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో ఈ స్పష్టమైన క్లియర్ మాట ప్రభు యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా ఒక మనిషి దేవునికి ఏమి ఇయ్యగలడు అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన అంశాన్ని మనసులో గుర్తుంచుకుంటే, అదేంటంటే ఈ లోకములో జీవిస్తున్నంత కాలం నీవు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు నీ కూడబెట్ట సంపాదించినా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన వేళలో ఏది కూడా నీ వెంట నువ్వు తీసుకొని పోలేవు అనేది కొంతమందికి చాలా బాధ కలిగిస్తున్న విషయం, కొంతమందికి భయపెట్టిస్తున్న ఒక అంశం. అందుకే యోబు పలుకుతూ ఉన్నాడు, దిగంబరుడుగా నేను పుట్టాను, నేను ఒట్టి చేతితో ఈ లోకములోకి నేను పుట్టుకొచ్చాను, నేను ఒట్టి చేతితో నేను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను. హిందీ में कहावत है, खाली हाथ से आए हैं हम, खाली हाथ से जाएंगे, खाली हाथ से हम आएंगे, खाली हाथ से ही हम जाएंगे. విచ్ మీన్స్ నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా చనిపోయినప్పుడు పట్లారా నీ వెంట ఏది కూడా తీసుకుని పోలేని ఒక దుర్పరిస్థితి ఒక మనిషికి వస్తుందంటే మనం ఆలోచించాలి, నిత్యత కోసం, నిత్య జీవం కోసం మనం ఏం సంపాదిస్తూ ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు ఎంత సంపాదిస్తూ ఉన్నాం, నెలకెంత సంపాదిస్తూ ఉన్నాం, సంవత్సరం కింద సంపాదిస్తూ ఉన్నాం, భవిష్యత్తు కోసం ఎంత సంపాదిస్తున్నామని డబ్బుల విషయం మీద, సంపదల విషయం మీద, సేవింగ్ విషయం మీద ఎంత ఆసక్తి, ఇంత శ్రద్ధ మనకుంది కదా. ఈ రాత్రి ఆరాధనలో నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే బిడ్డలారా, నీవు మరణానంతరము నీ నిత్య జీవం కోసము ఏదన్నా సంపాదించాలి అని ప్రభు సన్నిధిలో ఆయన దృష్టిలో విలువైనదిగా ఏమైనా సంపాదించాలి అని ఏమైనా ఒక తలంపు, ఒక ఆలోచన నీకుందా? ఎందుకంటే వాక్యం పలుకుతూ ఉంటుంది, ఒక మనిషి మరణించినప్పుడు నీవు చేసిన మంచిది కానీ చెడ్డది కానీ వేరే ఏది కూడా ఈ ప్రపంచం నుండి నీవు తీసుకుని పోలేవు. నీవు చేసిన మంచి పనులు నీ వెంట వస్తాయి, నువ్వు చేసిన చెడు పనులు కూడా నీ వెంట వస్తాయి. అది మాత్రమే నిత్యత, నిత్య జీవము సంపాదించటానికి నీ వెంట వచ్చే రెండు ఫ్రెండ్స్, రెండు స్నేహితులు లేదా ఇద్దరు స్నేహితులు అని చెప్పవచ్చు. అందువలన మీరు తీసుకోండి, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 19వ వచనము పునీత పౌలు గారు మనకి ఒక రహస్యం నేర్పిస్తూ ఉంటుంది.
ఒక రహస్యం అంటే రహస్యం కాదు, ఇది నీవు ఈ ఆరాధనలో ఆలోచించవలసిన ఒక విషయమే. కేవలం ఈ ఒక్కరోజు మాత్రం కాదండి, నీవు బ్రతికి ఉన్నంత కాలం ఒకటి ఆలోచించుకోవాలి. దేనికోసం నీ డబ్బులు, దేనికోసం నీ ఆస్తులు, దేనికోసం ఈ సిరి సంపదలు అన్నీయు అని ఒక ప్రశ్న ఉంటుంది. విందామా? 1 Corinthians chapter 15 verse 19. క్రీస్తునందలి మన నిరీక్షణ, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో, ఈ జీవితం కొరకు మాత్రమేనైనచో, ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. ఎందుకు క్రిస్టియన్స్ని, క్యాథలిక్స్ని, దేవుని నమ్ముకున్న వాళ్ళని ప్రపంచంలో ఉన్న అందరికంటే అత్యంత దయనీయులము అని పౌలు గారు పిలుస్తూ ఉన్నారంటే, ఇప్పుడారా ఇక 2 విషయాలు ఉన్నాయి. ఏం తెలుసా? క్యాథలిక్స్ లేదా క్రిస్టియన్స్, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? 10 ఆజ్ఞలు పాటిస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. పాపము అండుకోకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాలని ప్రయత్నిస్తారు. చాలా త్యాగక్రియ అనుష్ఠిస్తారు. ప్రార్థన చేసుకుంటూ అభిషేకములో ఆత్మలో జీవించాలని ప్రయత్నిస్తారు. వాక్యం చదువుతారు. ఆదివారం పవిత్ర దినమని భావించి మనము గుడికి వెళ్తాం. దేవుని కోసం అనేక త్యాగక్రియలు చేస్తూ మనము జీవిస్తూ ఉంటాం. కానీ అన్యుల విషయం చూడండి, బయట విషయం చూడండి. సినిమాకి వెళ్తారు, షికారుకి వెళ్తారు, తాగుతారు, తిరుగుతారు, అమ్మాయిలతో తిరుగుతారు, అబ్బాయిలతో తిరుగుతారు, ఎంజాయ్ చేసుకుంటారు. వ్యభిచారమా, మోసమా, అబద్ధాలా, వీళ్ళరా అన్ని విధాలుగా లోక సంబంధమైన ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసుకుంటూ జీవిస్తారు. ఈ 2 రకాల జీవితములో ఇక్కడ పౌలు గారు ఏమడుగుతూ ఉన్నాడు? ఒక క్రైస్తవుడుగా నీ జీవితం కేవలం ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు వరకే అయితే నువ్వు ఒక పిచ్చోడే. ఎందుకు? ఈ రోజులలో తిని త్రాగి బాగా ఎంజాయ్ చేసుకున్నవాడు బుద్ధివంతుడు, నువ్వు పిచ్చోడు కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నీ జీవితం, నీ నిరీక్షణ ఈ లోకము మరణం వరకు కాదు, మరణానంతరం ఇంకొకటి ఉంది అని నిరీక్షణ కలిగి ఉంటేనే ఈ లోకములో నీవు చేస్తున్న ప్రతి త్యాగక్రియలకి, నీ క్రమశిక్షణకి, నీ డిసిప్లిన్కి అన్నిటికీ అర్థం ఉంది. అర్థమవుతుందా? మరణానంతరము 6 అడుగుల మట్టిలో అయిపోయే జీవితం కొరకు మాత్రమేనైతే నీ నిరీక్షణ, నీ సంపద, నీ లైఫ్ అవి అన్నీ అయితే ఇక్కడ బాగా తినాలి, తిరగాలి, అన్ని కూడబట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి. నియమాలు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, క్రమశిక్షణ అవసరం లేదు, 10 ఆజ్ఞలు అవసరం లేదు. కానీ క్యాథలిక్గా, క్రైస్తవుడుగా మన నిరీక్షణ ఈ 6 అడుగుల మట్టిలో ఒదిగిపోయేది కాదండి బిడ్డలారా. మన నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? మరణానంతరం ఒక నిత్య జీవం మనకు ఉంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటుంది. ఈ లోకంలో నేను చేసిన ప్రతి సాక్రిఫైస్, ప్రతి త్యాగక్రియలు నన్ను నిత్య జీవానికి చేరుస్తూ ఉంటుందనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది. పాప మచ్చలు అంటుకోకుండా దేవుని ఆత్మతో అభిషేకించబడి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తే, నీతిపూర్వమైన జీవితం జీవిస్తే, న్యాయ సంబంధమైన పనులు చేపడితే, అక్కర్లున్న వారికి సహాయం చేస్తే ప్రియరా, అవి అన్నీ కూడా మరణానంతరం ఒక పుణ్యక్రియలుగా నాతో పాటు ఇవి అన్నీ వస్తాయని, అవి మాత్రమే దేవుని సన్నిధికి నన్ను నిలబెట్టే అధికారము, శక్తి, ధైర్యం ఇస్తూ ఉంటుందనేటువంటి వాస్తవం దీని వెనక ఉంది. అందువలన ఈ ఆరాధనలో ఒక విషయం అడగాలి నీవు నన్ను. అదేంటంటే, డైలీ ఏం సంపాదిస్తున్నాము, మంత్లీ ఎంత మిగిలించుకుంటున్నాము, ఇయర్లీ బ్యాంకులో ఎంత పెడుతున్నాము, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాము, నా పిల్లలకి ఎంత పెట్టాలి, మనవడు మనవరాలకి ఎంత పెట్టాలి, ఎన్ని ఫైనాన్షియల్ విషయంలో ఎంత శ్రద్ధ, ఎంత సీరియస్నెస్, ఇంత జాగ్రత్త మీకు ఉంది కదా. వెరీ గుడ్. ఫైనాన్షియల్ విషయములో, సంపదల విషయములో ఎంత జాగ్రత్త పడుతున్నారు బిడ్డలారా. దేవుని ఆత్మతో కూడినటువంటి నిత్య జీవమునికి
ఫర్ ఎటర్నల్ లైఫ్, మరణానంతరం నీతో వెంటబెట్టి తీసుకుని వెళ్ళటానికి, ఆ మహిమ కిరీటం పొందుకోవటానికి, అక్షయ సౌభాగ్యములు ప్రవేశించటానికి, మనకంటే ముందుగా మరణించినటువంటి పుణ్యపురుషుల, పుణ్యస్త్రీల, పునీతులతో పాటు, పూర్వీకులతో పాటు ఆ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొవటానికి నీ వెంట నువ్వు ఏం తీసుకువెళ్తావు, తీసుకువెళ్ళటానికి ఏమి సంపాదించి పడుతున్నావు అని ఒక సీరియస్ విషయం ఈ ఆరాధనలో మనం అడగాలి. అందువలన మనకిప్పుడు మన ముందు అన్నీ ఉన్నాయి. రక్షణ మార్గం మన ముందు ఇంకా తెరవబడియే ఉంది బిడ్డలారా. అందువలన నీకు 3 చాయిసెస్ ఉన్నాయి. ఓన్లీ 3 చాయిసెస్. నెంబర్ 1, ఈ రక్షణ అనే దేవుని ఆహ్వానాన్ని మనసు విప్పి హృదయ ద్వారములు తెరచి సంతోషముతో అంగీకరించి ఆ ప్రభు యేసు క్రీస్తుని వెంబడించటం, ఆయన మార్గంలో నడవటం, ఆయన వాక్యాన్ని పాటించటం, చివరికి రక్షణలో పొందటం. రెండవ మార్గం, ఈ ఆహ్వానాన్ని, ఈ ప్రభు ఇన్విటేషన్స్ నిర్లక్ష్యం చేయటం. ఏందిలే, ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు, ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతావు, బైబిల్లో అలా ఉంటాయి, ప్రభు ఎలా అంటాడు, కానీ ఇప్పుడు దానికంతా సీరియస్నెస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసుకోవటం, నామకే వాస్తే క్రైస్తవులుగా జీవిస్తూ అన్ని రకాల లోక సంబంధ విషయాల్లో చేతులు పెట్టి కొంచెం ఇటు కొంచెం అటు, అది కొద్దిగా ఇది కొద్దిగా అని ధైర్యము లేని, నమ్మకం లేని, దమ్ము లేని క్రైస్తవులుగా, క్యాథలిక్గా జీవించటం, సాక్ష్యము లేని జీవితములో ఉండిపోవటం. క్రైస్తవుడా, క్రైస్తవుడే అంతే. కానీ చర్చికి, సంఘానికి, దేవునికి, తన వాక్యానికి రెగ్యులరా ఎటువంటి విలువ లేకుండా అవమానము కలిగించు క్రైస్తవుడుగా జీవించటం. మూడో మార్గం ఏంటంటే, పూర్తిగా ఈ నిరీక్షణ, ఈ యొక్క ఇన్విటేషన్ని, ఆహ్వానాన్ని పడద్రోబెట్టి అవిశ్వాసగా, అన్యుడుగా, క్రీస్తు విరోధిగా, క్రైస్తవ విరోధులుగా హృదయ ద్వారం మూసివేసి కఠినమైనటువంటి మనసుతో ముందుకు వెళ్ళటం. నాకు ఇదేం అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్. ఈ 3 చాయిసెస్ మీకు ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదర. ఈ 3 చాయిసెస్ ఉన్నాయి, ఏమనుకుంటావో అది చూసుకో. అయితే మీ ముందు మరణానంతరం ఇంకా 3 చాయిసెస్ ఉన్నాయి తెలుసా? ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య నరకం, మూడవది ఉద్ధరించు స్థలం. ఇక్కడ నీకు 3 చాయిసెస్ ఉన్నాయి. మరణానంతరం నీకు ఇంకా 3 చాయిసెస్ ఉన్నాయి. ఆ చాయిసెస్ నీ చేతిలో లేవు. ఇప్పుడు ఈ 3 చాయిసెస్ నీ చేతిలో ఉన్నాయి. నీ ఏది కావాలన్నా ఎన్నుకోవచ్చు. ఈ ఎంపికను బట్టి మరణానంతరం 3 చాయిసెస్లో ఒకటి మీకు ఇవ్వబడుతూ ఉంది, కానీ అక్కడ నిన్ను అడిగే ప్రసక్తి లేదు. యూ హ్యావ్ నో చాయిస్, బికాస్ ఆఫ్టర్ ద డెత్ దిస్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ యూ చూస్ టుడే. నీవు ఈ రోజు, ఈ డే ఏది ఎన్నుకుంటావో దాన్ని బట్టి నీకు ఇవ్వబడుతూ ఉంటుంది. మరణానంతరం ఈ 3 చాయిసెస్లో ఒకటి, అక్కడ నీకు చాయిస్ లేదు. అందువలన ఆర్థిక విషయంలో బిడ్డలారా, నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావో, ఎలా ఎదగాలనుకుంటున్నావో, అలాగే దేవుని విషయంలో కూడా నీవు ఎదగాలని, బలపడాలని ఆశిస్తూ ప్రతిరోజు ముందు అడుగు వేయండి బిడ్డలారా. దేవుని దృష్టిలో ధనవంతులు కాకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి పరిస్థితి కూడా ఇదే. అందువలన బిడ్డలారా, చివరికి 2 వచనాలు మనం ధ్యానిస్తాం. అదేంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనములో, నీవు వెలుగైన, ప్రకాశమైన, రక్షణ అయిన దేవుణ్ణి అంగీకరించకపోతే ఏం జరుగుతూ ఉంటుంది అని చివరి ఒక వాణి.
John chapter 3 verse 18. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఆల్రెడీ ఖండింపబడియే ఉన్నాడు. ఏలయనా దేవుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు నామమున అతడు విశ్వాసముంచలేదు. యేసుక్రీస్తునందు ఆయన బోధించిన సత్య సువార్త యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు ఆల్రెడీ ఈ జీవితంలోనే ఖండించబడి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో తీసుకుందామా 36వ వచనములో ఇంకొక రహస్యం కూడా ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? John 3:36. కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయత చూపని వాడు ఎన్నడును జీవమును పొందలేడు. ఇది బెన్నెఫారు చెప్పిన మాట కాదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనము 36వ వచనం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉండగా మీ 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళ మూసుకోండి. ఫైనాన్షియల్ విషయం మీద, ఆర్థిక విషయం మీద బిడ్డలారా ఎంత జాగ్రత్త, ఎంత సీరియస్నెస్ నీకుంది. డబ్బు సంపాదించాలని నీకుంది. బ్యాంకులో కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ, లేదా పొలము కానీ, ఆస్తిపాస్తుల విషయంపై డబ్బు ఇన్వెస్ట్ చేయాలని నీకుంది. వెరీ గుడ్, సంతోషం. ప్రియబిడ్డ, నువ్వు ఆత్మను రక్షించటానికి, నిత్య జీవం కొరకై నీ ఆత్మను కాపాడటానికి ఏది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నావు అని ఒక్క నిమిషం ఆలోచించుకో. ఒక్క నిమిషం ఆలోచించుకో. నీ జీవితం ఈ లోకం వరకు మాత్రమేనా? నీ జీవితం మరణం వరకు మాత్రమేనా? మరణానంతరం ఒక జీవితం ఉంది అని ఒక నమ్మకం మీకుందా? మరణించినప్పుడు ఈ లోకంలో నీవు సంపాదించినది ఏది కూడా నీ వెంట నువ్వు తీసుకుని పోలేవు అని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నీకిచ్చిన ధనము, నీ ఆరోగ్యము, నీ ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, సమయము అన్నీ నిత్య జీవితముకై ఆస్తిని సంపాదించుకోవటానికే అని ఎప్పుడైనా ఆలోచించావా? అక్కర్లో ఉన్న వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ, డబ్బు, ఆస్తి తినటానికి, తిరగటానికి, ఎంజాయ్ చేసుకోవటానికి మాత్రమే నేనటువంటి ఒక గ్రుడ్డివాడుగా మారకుండా, ఈ ధనం నాకు నిత్య జీవమునకు చేర్చే మార్గం తెరవాలి, ఈ ఆస్తి నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చాలి, ఈ ఐశ్వర్యం ఈ లోకములో దేవునికి సాక్షిగా జీవించటానికి కావలసిన సంతోషము, ఆనందము నాకు ఇవ్వాలి, ఈ డబ్బు, ఈ ఉద్యోగం దేవునికి తగిన బిడ్డల స్వాతంత్ర్యములో గౌరవముతో మర్యాదతో జీవించటానికే అని ఆ జ్ఞానం, ఆ బుద్ధి నీకు కలిగి ఉందా? ఒక నిమిషం ఆలోచించుకో.
నీ బిడ్డలని, నీ పిల్లలను, మనవడు మనవరాలను ఈ గొప్ప విషయం వారు కూడా అర్థం చేసుకునేలాగున నువ్వు నడిపిస్తూ ఉన్నావా? నీ పిల్లని దైవభక్తులు, దైవ మార్గములు, దైవ ప్రేమలు, దైవ భయములు నడిపిస్తూ ఉన్నావా? ఒక నిమిషం ఆలోచించుకో. మీ ఇంటిని చక్కబెట్టుకొని మీ ఇంటిని రక్షణ మార్గానికి నడిపించడానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? రోజుకు ఒక్కసారి అయినా ఈ జీవితం శాశ్వతం కాదు అని, ఈ డబ్బు శాశ్వతం కాదు అని, ఈ లోకపరమైన ఆనందం శాశ్వతం కాదు అని, ఇది ఏది నా వెంట రావు అని ఎప్పుడైనా రోజుకు ఒక్కసారి అయినా ఆలోచిస్తూ ఉన్నావా? లేకపోతే ఈ దివ్య ప్రసాద ఆరాధనలో, ఈ ధ్యాన వడకంలో నీకు దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు బిడ్డ. మరొక ఆహ్వానము ఈ దివ్య ప్రసాదం నాథుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఒక మంచి పాట ఉంది, ఈ పయనము నిన్ను చేరకుండా నన్ను ఎక్కడికి తెరుస్తూ ఉంటుంది. నిన్నే చేరకుండా, నీ దరికి చేరకుండా ఈ జీవితం ఎందుకు? నేను పొందిన ఈ జీవితం నీదేనయ్యా అని ప్రార్థిద్దాం. నే పొందినా ఈ జీవితం నీదే నీదే యేసయ్యా. ఈ పయనమో ఈ తీరమో నిన్నే నిన్నే చేరని. కళ్ళ మూసుకుంటూ రెండు చేతులు గుండె మీద పెట్టి, మనస్సునందు నీవే నా యేసయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని పాట పాడుకుందాం. మనసునందు నీవే నా యేసయ్యా. అందరూ పాడదామా? మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోవునా. నా మమత నీవై నిలచిపోవునా. మనసునందు నీవే నా యేసయ్యా. అందరూ పాడదామా? మనసునందు నీవే నా యేసయ్యా.
నిలచిపోనా నా మమత నీవై నిలచిపోమా. యేసయ్యా, నేను పొందిన ఈ జీవితం నీదేనయ్యా. తల్లి కడుపులో ఊపిరి పోసిన వాడవు నీవే, ముక్కురంధ్రములో జీవశ్వాసము ఊతిన వాడవు నీవే, నల్లని పుట్టించిన వాడవు, మృత్యు మార్గమును నడిపించు వాడవు నీవే. ఈ ఊపిరి, ఈ శ్వాస, ఈ గుండె, నా అవయవాలు ఏ మనిషియు తన స్వాధీనములో ఉంచుకోలేమని, ఈ జీవితం నశ్వరమని మాకు నేర్పించండి యేసయ్యా అని ప్రార్థిద్దాం, పాడదాం బిడ్డలారా. నీ పొందినా ఈ జీవితం నీ పొందినా ఈ జీవితం నీ పొందినా ఈ జీవితం. గట్టిగా పడదామా? నీ పొందినా ఈ జీవితం నీదే నీదే యేసయ్యా, నీదే నీదే యేసయ్యా. మనసునందు నీవే నా యేసయ్యా, మనసునందు నీవే నా యేసయ్యా. నా మమత నీవై నిలచిపోనా నా మమత నీవై నిలచిపోనా. ఆ ఆ ఆ యేసయ్యా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో నేనే జీవిస్తున్న నా ఈ జీవితం ఏ గమ్యానికి, ఏ లక్ష్యానికి నన్ను చేరుస్తూ ఉంది అని ఒక నిరీక్షణ నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించు. ఆస్తి ధనం కూడబెట్టడానికి, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ కావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ప్రయత్నిస్తూ ఉన్నటువంటి నేను ప్రభువా, నిత్య జీవం అనేటువంటి ఆస్తి, నిత్య జీవం అనేటువంటి సిరి సంపద, శాశ్వతమైనటువంటి ఎలలేని ఆ గొప్ప విందులో పాల్గొనడానికి ఒక దాహం, ఒక సీరియస్నెస్ నాకు నేర్పించినట్టు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పయనమో ఏ తీరమో, ఈ పయనమో ఏ తీరమో, ఈ పయనమో ఏ తీరమో,
మనసునందు నీవే నా యేసయ్యా, మనసునందు నీవే నా యేసయ్యా, నా మమత నీవై నిలచిపోవునా, నా మమత నీవై నిలచిపోవునా. ఆ బిడ్డలారా, నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని దేవుని ఆత్మ మీతో ఏం మాట్లాడుతుందో అని ఒక్క నిమిషం ఆలకించండి. నీ ఈ జీవిత యాత్ర ఏ తీరానికి నిన్ను నడిపిస్తూ ఉంది? సముద్రములో పయనిస్తూ ఉన్న ఒక ఓడలాగా, ఒక చిన్న బోటులాగా నీ జీవితమనే ఈ ఓడ, నీ జీవితమనే ఈ పడవ అలలలో, తుఫానులో, సముద్ర నీటిలో కొట్టుకుంటూ 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 చివరికి నేను ఏ గమ్యానికి చేరుస్తూ ఉంది అని ఒక్క నిమిషం ఆలోచించుకో. దేవుని పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ఆత్మదేవా, నిత్య జీవం కొరకై, శాశ్వత జీవము కొరకై యత్నించటానికి, ఆ నిరీక్షణ కలిగించటానికి, మరణానంతరం నిత్య జీవం ఉంది అని ఆ నమ్మకం, విశ్వాసం నాకు పుట్టించండి, కలిగించండి అని ప్రార్థించు. నేను దేవుని మార్గములో నడవాలని, మా ఇంటిని, నా పిల్లలను దేవుని మార్గములో నడిపించాలని ఆ సీరియస్నెస్ నాకు దయచేయండి అని ప్రార్థించు. డబ్బుల విషయం మీద నీకున్న సీరియస్నెస్ నీ ఆత్మరక్షణ విషయమై నీకుందా? ఆస్తిపాస్తుల విషయమై నీకున్న కమిట్మెంట్, బాధ్యత ఆత్మీయ జీవితంలో నీకుందా? కంపేర్ చేసుకో. లేకపోతే ఈ ఆరాధనలో నాతో కలిసి ప్రార్థించండి. మంచి నిర్ణయం తీసుకుని బిడ్డలారా, గొంతెత్తి శరములెత్తి నాతో కలిసి నా తర్వాత ప్రార్థించండి. దివ్య సప్రసాదములో
వాక్య సప్రసాదములో వేంచేసి ఉన్న దేవా, వేంచేసి ఉన్న దేవా, వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రము. ఆత్మ ప్రేరణ ఈ ఆరాధనలో నాకు కలిగించినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నిత్య జీవము ఇచ్చువాడవు, మానవుల పాపములు మన్నించువాడవు, క్షమా, కరుణ, అనురాగమును కనికరము చూపువాడవు, నిత్య రక్షణ మార్గమును మా కోసం తెరచువాడవు, నీవేనని పాపములు మన్నించు అధికారము కలవాడవు, నీవు మాత్రమేనని ఈ ఆరాధనలో మాకు నేర్పించండి. ప్రభువా, ధనము ఆస్తి ఎప్పుడు కూడా పరలోక మార్గానికి నన్ను నడిపించదు అని ఆ సత్యమును నాకు బోధించండి. ఈ ఆరాధనలో యేసయ్యా, నన్నును నా కుటుంబాన్ని నా ఆస్తిపాస్తులను ఐశ్వర్యమును మీ బంగారు చేతికి సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, లోక జీవితం జీవిస్తూ గుడ్డి వాళ్ళుగా మారకుండా నా ఆంతరిక నేత్రములను తెరచి నిన్ను దర్శించటానికి నిన్ను చూడటానికి నిత్య నీ జీవితమందు నిరీక్షణ కలిగి ఉండటానికి నాకు పాపబోధము పశ్చాత్తాపమును అనుగ్రహించండి. కలువరి సిలువలో యేసుక్రీస్తు మా కోసం చిందిన ఆ పరిశుద్ధ సిలువ రక్తముతోను జీవజలముతోను నా తల నుండి అధికాల వరకు నన్ను కడగండి. నా కుటుంబ సభ్యులను కడగండి. మా ఇంటిని శుద్ధి చేయండి. నీ మార్గములోనే నడిపించండి. ఇది మొదలుకొని నీకు సాక్షిగా జీవించటానికి కావలసిన దైవ భయము, దైవ భక్తి, దైవ ప్రేమను మాకు అనుగ్రహించమని మరణానంతరము నీతో కలిసి నిత్యానందము అనుభవించు గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి ఎత్తి పట్టుకుందాం బిడ్డలారా. దేవుడిచ్చిన ధనమును, ఉద్యోగమును, ఆస్తిపాస్తులను, వాహనమును, ఇంటిని, పొలమును అన్నిటినీ దైవ జ్ఞానము కలిగి ఉపయోగించుకోవటానికి, దేవుని మహిమ కోసం వాడటానికి ఆ కృప, దైవ జ్ఞానం మాకు దయచేయండి దేవా అని చేతుల పైకి లేపి ఒక నిమిషం దేవుని స్తుతించి ఆత్మలీభవించి ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మోకరించండి. మనం ఈ చివరి ఆరాధన పాట పాడుతుండగా దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనల్ని సిద్ధపరచుకుంటాం. ఈ ఆశీర్వాదము నీపై దేవుడు వేసిన ముద్రగా మారి ఎక్కడికి వెళ్ళినా నీవు దేవుని బిడ్డగా జీవించటానికి, ఆ త్రిత్వేగ సాన్నిహిత్యాన్ని పొందుకోవటానికి, మరణానంతరము నిత్య జీవానికి దేవదూతలు నిన్ను చేపట్టి తీసుకువెళ్ళటానికి అర్హులుగా మార్చమని
ఆ భగవంతుని కోరుకుంటూ ఈ చివరి ఆరాధన గానం పాడుకుందాం. ఆరాధనా ఆత్మీయ ఆరాధనా 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 ఆత్మీయ ఆరాధనా 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 ఇది పరలోక ఆరాధనా 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 ఇది పరలోక ఆరాధనా 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 ఇది ఆత్మీయ ఆరాధనా 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 ఇది ఆత్మీయ ఆరాధనా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా నిత్య జీవమునకు నడిపించునుగాక. చేతుల పైకి లేపి పాడదామా? ఆరాధనా ఆరాధనా ఇది శ్రీమంతుని ఆరాధనా 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 ఇది శ్రీమంతుని ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఇది శ్రీమంతుని ఆరాధనా 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 ఇది శ్రీమంతుని ఆరాధనా ఇది శ్రీమంతుని ఆరాధనా ఇది శ్రీమంతుని ఆరాధనా